నమస్తే, వెల్కమ్ టు V3 న్యూస్. లక్ష్యం సమాచారం. బులెటిన్ లో ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. ప్రజలకు భద్రతపై భరోసా కల్పించేందుకే RAF బలగాల ఫ్లాగ్ మార్చ్. బైంసా ASP కాంతిలాల్ పాటిల్ స్పష్టీకరణ. వైభవోపేతంగా పెద్దమ్మ పెద్దిరాజుల కళ్యాణ వేడుకలు. పూరవీధుల నేత్రపర్వంగా బోనాల యాత్ర. జిన్నింగ్ మిల్లులో క్యాష్ కటింగ్ పేరిట పత్తి రైతుకు అన్యాయం. ఆసిఫాబాద్ ఎంపీపీ మల్లికార్జున్ ఆరోపణ. బీసీల కులగణన హామీని నెరవేర్చకపోవడం బాధాకరం. బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్ గౌడ్ విమర్శ. ఇక డీటెయిల్స్ చూస్తే, ప్రజల్లో భద్రతపై భరోసా కల్పించేందుకే RAF బలగాల ఫ్లాగ్ మార్చ్ నిర్వహించామని నిర్మల్ జిల్లా బైంసా ASP కాంతిలాల్ పాటిల్ అన్నారు. PS నుంచి కిసాన్ గల్లీ, కుంఠా ఏరియా, గవర్నమెంట్ జూనియర్ కాలేజ్ మీదుగా ర్యాపిడ్ యాక్షన్ ఫోర్స్ బలగాల కవాతు కొనసాగింది. వజ్ర వాహనం వెనుక బలగాలు అత్యాధునిక ఆయుధాలను ప్రదర్శిస్తూ ముందుకు సాగారు. ఈ సందర్భంగా ASP మాట్లాడుతూ అల్లర్లను అరికట్టేందుకు కృషి చేస్తామని అన్నారు. శాంతి భద్రతల పరిరక్షణకు ప్రజలకు పోలీసులు శాఖ సహకరించాలన్నారు. ఈ కార్యక్రమంలో RAF డిప్యూటీ కమాండర్ శ్రీకాంత్, యాదయ్య, పట్టణ CIL శ్రీను, SIలు హనుమాన్లు, శివ, గౌస్ పాల్గొన్నారు. डिप्टी कमांडेंट फ्रॉम 99 RAF हकीम पेट। हम जो है हैदराबाद से आए हुए हैं। एक C कंपनी का एक प्लाटून आया हुआ है, तकरीबन 75 जवान। और हम जो निर्मल डिस्ट्रिक्ट जो हाइपर सेंसिटिव ये मार्क किया गया है, उस डिस्ट्रिक्ट के अंदर तमाम सेंसिटिव एरियाज़ को फ्लैग मार्च करते हुए सभी कॉन्फिडेंस बिल्डअप करना है पब्लिक में, ताकि पब्लिक जो है एक अच्छी सुरक्षित महसूस करे और उनकी रक्षा के लिए हम है उनके एक विश्वास दिलाना है। इस तरीके से हम काम करते हैं। और जब भी इसके अलावा भी कभी कोई नेचुरल कैलामिटीज़ या नेचुरल डिज़ास्टर्स हो गया, ऐसे जैसे भूकंप हो गया, कहीं कोई फ्लड्स आ गए, तो हम तुरंत आकर के आपकी सहायता के लिए हमेशा तैनात रहते हैं। इसके लिए हम सारे रूट्स को अच्छी तरह जानकारी ले लेते हैं, ताकि हम तुरंत आकर के आपको सहायता दे सकें। पब्लिक को हमेशा हम सहायता रूप में हमेशा तत्पर रहते हैं। हमारा यही एक उद्देश्य है, सेंसिटिव पोलिसिंग विथ ह्यूमन टच। इट इज़ अवर मोटो। जय हिंद, जय भारत। मैं रूट मार्च करने के लिए रैपिड एक्शन फोर्स की एक कंपनी आई है
इसका मेन टारगेट ये होता है कि कॉन्फिडेंस बिल्डिंग मेजर और थोड़ा सा या जो भी प्रॉब्लमेटिक एरिया होते हैं स्टेट में वहाँ पर रैपिड एक्शन फोर्स रूट मार्च करते हैं। तो आज आईजी अपना सीआरपीएफ से असिस्टेंट कमांडेंट आए हुए सर से बात कर सर आरएफ क्या क्या करते हैं सर थोड़ा बता देंगे। आरएफ का क्या क्या मतलब आरएफ क्या करते हैं एग्जैक्टली और आज क्या क्या होगा ये सर थोड़ा बता दें। రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండలం గూడెంలో ముదిరాజ్ సంఘం ఆధ్వర్యంలో ఈ నెల 15వ తేదీ నుండి 17 వరకు శ్రీ పెద్దమ్మ పెద్దిరాజుల కళ్యాణ మహోత్సవ వేడుకలు అత్యంత వైభవంగా నిర్వహిస్తున్నారు. కళ్యాణ మహోత్సవ వేడుకల్లో భాగంగా ఒక్కో రోజు ఒక్కొక్క కార్యక్రమం చేపడుతున్నారు. ప్రతి గడప నుండి మహిళలు బోనం నెత్తిన పెట్టుకొని రాగా డప్పు చప్పుళ్ళు బైండ్ల వారి నృత్యాల మధ్య బోనాలు సాగాయి. గ్రామపుర వీధుల నుండి పోచమ్మ దేవాలయం వరకు బోనాల యాత్ర నేత్రపర్వంగా కొనసాగింది. అనంతరం అమ్మవారికి ముదిరాజ్ కుల బాంధవులు మొక్కులు చెల్లించుకున్నారు. శుక్రవారం ఉదయం శ్రీ పెద్దమ్మ పెద్దిరాజుల కళ్యాణ మహోత్సవం అత్యంత ఘనంగా నిర్వహించనున్నట్లు నిర్వాహకులు వెల్లడించారు. ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ షాడా శ్రీనివాస్ ముదిరాజ్, సంఘం సభ్యులు తదితరులు పాల్గొన్నారు. తల్లి పెద్దిరాజుల కళ్యాణ మహోత్సవం సందర్భంగా 3 రోజుల కార్యక్రమాలు ఉంటాయి. 15 తారీఖు నాడు స్టార్ట్ చేసుకొని 17 తారీఖు నాడు ఎండింగ్ ఉంటుంది. 15 తారీఖు వచ్చేసి పోషమ్మ బోనాలు సాయంత్రం ఉంటాయి. 16 తారీఖు వచ్చేసి పెద్దమ్మ బోనాలు సాయంత్రం ఉంటాయి. 17 తారీఖు వచ్చేసి పెద్దమ్మ పెద్దిరాజుల కళ్యాణం ఉంటుంది మధ్యాహ్నం. కావున మన మండలంలో ఉన్నటువంటి భక్తులు ఇట్టి కార్యక్రమంలో ఇచ్చేసి పాలు పంచుకొని విజయవంతం చేయాల్సిందిగా ప్రతి ఒక్కరికి పేరు పేరున ముదిరాజ్ సంఘం గూడెం నుండి మేము వారికి ప్రత్యేకంగా ఇదే మరొక ఆహ్వానంగా మేము చెప్పి సెలవు తీసుకుంటాం. పత్తి రైతుల నిరక్షరాస్యతను ఆసరాగా చేసుకుని జిన్నింగ్ మిల్లు వ్యాపారస్తులు అడ్డగోలుగా దోపిడీ చేస్తున్నారని ఆసిఫాబాద్ ఎంపీపీ అరిగల్ల మల్లికార్జున్ యాదవ్ ఆరోపించారు. V3 విలేకరితో ఆయన మాట్లాడుతూ జిల్లాలోని జిన్నింగ్ మిల్లు వ్యాపారులు సిండికేటెడ్గా ఏర్పడి నగదు చెల్లిస్తే 1000కి ₹50 కట్ చేసి చెల్లించడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. హమాలీ ఛార్జీల పేరిట తూకంలో వాహనానికి ₹100 కోత, ఇలా కష్టకాలంలో ఉన్న రైతును దోచుకోవడమే లక్ష్యంగా పెట్టుకున్నారని ఆరోపించారు. జిల్లా అదనపు కలెక్టర్ రాజేశం హెచ్చరించినా జిన్నింగ్ వ్యాపారుల తీరు మారలేదని అన్నారు. ఈ విషయమై జిల్లా కలెక్టర్ ఫిర్యాదు మేరకు చేస్తామని, అయినా ఇదే వైఖరి కొనసాగితే రైతులతో కలిసి ఆందోళన చేపడతామని హెచ్చరించారు.
फोटो ले रहे इसलिए మన సిండికేట్ చేసి టోటల్గా ఇవాళ 7,350 అంటే 7,350 తీసుకుంటారు. ఇంతకుముందు ఏంటంటే ఒక జిన్నింగ్లో అవసరానికి వాళ్ళకు కొంత 100-150 రూపాయలు మార్జిన్ తీసుకోవచ్చు. ఎందుకు తీసుకోవచ్చు అంటే వాళ్ళ లాభంలో కొంత తక్కువ చేసైనా తీసుకునే అవకాశం ఉంటుంది. జిన్నింగ్ నడుస్తలేదు అని వాళ్ళకి, ఎందుకంటే మెయింటెనెన్స్ ఛార్జ్ పెరుగుతుందని చెప్పి కొంచెం ఉండే. దాన్ని వీళ్ళందరూ ఏం చేసినట్టే సిండికేట్ చేసి ఒక ఫిక్స్ రేట్ అని పెట్టుకొని మార్నింగ్ టైంలో అందరూ అనుకుంటే కథం ఆ రేటు పెట్టుకోవాలి, లేకుంటే ఏదో వాళ్ళ దాంట్లో ఏదో ఫైన్ వేస్తారో ఏదో కార్యక్రమం పెట్టి మొత్తం మీద సిండికేట్ చేయడం జరిగింది. తర్వాత క్యాష్ కటింగ్ ఒకసారి రేటును 7,400 అన్న తర్వాత మళ్ళీ క్యాష్ కటింగ్ ఏంటిది? మళ్ళీ క్యాష్ కటింగ్ అనేది మాకు అర్థం కాని ముచ్చట. నువ్వు రేటు ఫిక్స్ చేయి, 7,200 పెడతావా, 7,000 పెడతావా, మళ్ళీ క్యాష్ కటింగ్ ఏంది? మళ్ళీ అదేంటిది? క్యాష్ ఎందుకు కటింగ్ అయ్యేస్తుండ్రు? అదొకటి కరెక్ట్ కాదు. అడిషనల్ కలెక్టర్ గారు కూడా క్యాష్ కటింగ్ చేయొద్దంటే వీళ్ళు ఒప్పుకోవడం జరిగింది. మళ్ళా అదే విధంగా వీళ్ళు చేయడం జరుగుతుంది. మళ్ళీ హమ్యాల ఛార్జ్ అని, మళ్ళీ ఈ తూకం ఛార్జెస్ అని చెప్పి ఎక్స్ట్రా ఛార్జు ఈ తెలియని రైతుల దగ్గర చాలామంది దగ్గర తీసుకోవడం జరుగుతుంది. ఇది మాత్రం తప్పు. ఎందుకంటే మన జిన్నింగ్లో ఎప్పుడు కూడా రైతుల మీద ఆధారపడి, కాటన్ మీద ఆధారపడి మనం చేస్తూ ఉన్నాం. మనం ఇవాళ ఈ స్థాయికి రావడానికి రైతుల కారణం కావాలి. ఒకటి తూకం గురించి, వీళ్ళు పెట్టుకున్న తూకం గురించి, వాళ్ళు పెట్టిన దాని గురించి కూడా మళ్ళీ స్పెషల్గా వాళ్ళ దగ్గర ఎందుకు కట్ చేస్తున్నారు? ఇది మాత్రం తీసుకోవద్దని చెప్పి మిమ్మల్ని కోరుతా ఉన్నాం. అనవసరంగా మీరు ఏదైతే ఉన్నారో రేట్లో ఫిక్స్ చేసినా అలానే సిండికేట్ అలానే తీసుకున్నారు. ఇంకా మళ్ళీ ఈ తూకంలో మళ్ళీ ఇది హమాలి ఛార్జెస్ అని చెప్పి మళ్ళీ ఈ ఛార్జ్ ఆ ఛార్జ్ అన్నీ కూడా రైతుల మీద వేయడం ఎంతవరకు సమంజసం? ఇది తప్పు. మనం కూడా ఆలోచించాలి సానుభూతిగా. రైతులు చాలా నష్టపోయి ఉన్నారు. అటువంటి వాళ్ళని అనవసరంగా మళ్ళీ వాళ్ళని ఇంకా దిగజార్చే ప్రయత్నం చేయొద్దని చెప్పి కోరుతా ఉన్నా. ఇటు విషయం మేము ఆల్రెడీ ఈ 1-2 డేస్లో కలెక్టర్ గారిని కలిసి దీని గురించి మేము చర్చించడం జరుగుతుంది. ఒకవేళ అటువంటి చర్యలు జరగకపోయినప్పుడు అయితే మళ్ళీ రైతులతో ఉద్యమం చేయడానికి సిద్ధంగా ఉన్నాం. బీసీల కులగణన చేస్తామని హామీనిచ్చి కేంద్రంలో గద్దెకెక్కిన బీజేపీ హామీని నెరవేర్చకపోవడం బాధాకరమని బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్ గౌడ్ విమర్శించారు. పార్లమెంట్ సమావేశాల్లో ఒక్కరోజు కూడా బీసీల రిజర్వేషన్లపై మాట్లాడకపోవడం దారుణమని మీడియా సమావేశంలో మండిపడ్డారు. బీసీ కులగణన చట్టసభలలో బీసీలకు రిజర్వేషన్లపై ఈ నెల 28న ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద ధర్నా, 29న బీసీల జనగణ దీక్ష చేపట్టనున్నామని తెలిపారు. కేంద్ర ప్రభుత్వ వైఖరికి నిరసనగా 29 రాష్ట్రాల్లో ఉన్న బీజేపీయేతర పార్టీ నాయకులు ఈ ఆందోళనలో పాల్గొననున్నారని తెలిపారు. 29న ఢిల్లీలోని జంతర్ మంతర్లో బీసీల జనగణన దీక్షను చేపట్టాలని చెప్పి నిర్ణయించడం జరిగింది. ఈ బీసీల జనగణన దీక్షను అదేవిధంగా 27న చేపట్టేటువంటి మహాధర్నాను దేశవ్యాప్తంగా ఉన్నటువంటి సమస్త బీసీలు పెద్ద ఎత్తున పాల్గొని విజయవంతం చేయాలని చెప్పి ఈ సందర్భంగా మీ ద్వారా నేను విజ్ఞప్తి చేస్తున్నా. ముఖ్యంగా ఇప్పటికే ఢిల్లీలో పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు ప్రారంభమైనాయి. గతంలో బడ్జెట్ సమావేశాలు ప్రారంభమైనాయి, బీసీల కోసం మాట్లాడలేదు. ఇప్పుడు కూడా బడ్జెట్ సమావేశాలు ప్రారంభమై కూడా 3 రోజులు అయింది. ఇంతవరకు నేటికి కూడా కనీసం బీసీ డిమాండ్ల మీద కానీ, బీసీ కులగణన మీద కానీ, చట్టసభలో రిజర్వేషన్ల మీద కానీ, బీసీల అంశాల మీద కనీసం పార్లమెంట్లో చర్చ జరగలేదు. ఎంతసేపు ఆధార్ మీద జేపీసీ చేయండి అని ప్రతిపక్షాలు, రాహుల్ గాంధీ క్షమాపణ చెప్పాలని అధికార పక్షం. కోట్ల రూపాయలు, రోజుకు కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి నడిచేటువంటి పార్లమెంట్లో ఇవాళ కోట్ల మంది ఆకాంక్షలను, కోట్ల మందికి సంబంధించిన బతుకు సమస్యను చర్చించకుండా కేవలం ఆ రాజకీయ పార్టీలు ఇలా వాళ్ళ కోసమే మాట్లాడుతూ తప్ప ఈ దేశంలో ఉన్నటువంటి మెజార్టీ ప్రజల కోసం మాట్లాడలేదు.
ఇవాళ బీసీ కులగణన చేస్తామన్నటువంటి బీజేపీ ప్రభుత్వం ఇవాళ మాట ఇచ్చి హామీ ఇచ్చి పార్లమెంట్లో ఆ పార్టీ డిమాండ్ చేసి అధికారంలోకి వచ్చి హామీని విస్మరించడం జరిగింది. అదేవిధంగా బీసీలకు రాజకీయంగా చట్టసభలో రిజర్వేషన్లు కల్పిస్తామని చెప్పి దేశవ్యాప్తంగా ఇప్పటికి 30 సంవత్సరాల సంది పోరాటం చేస్తున్నాం. కనీసం కేంద్ర ప్రభుత్వం కనీసం పరిశీలనలో కూడా నల్గొండ జిల్లా చింతపల్లి మండలం కుర్మేడులో కొలువై ఉన్న ముత్యాలమ్మ తల్లి వనవాస జాతర మహోత్సవం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో స్థానిక ఎమ్మెల్యే రవీంద్ర కుమార్ పాల్గొని ప్రత్యేక పూజలు చేశారు. ఈ మహోత్సవంలో గ్రామంలో పండుగ వాతావరణం నెలకొంది. ఉత్సవాలకు వివిధ గ్రామాల నుండి భారీ ఎత్తున భక్తులు తరలివచ్చారు. ఈ ఉత్సవాలలో కుర్మేడు ఎంపీటీసీ కుంభం శ్వేతా శ్రీశైలం నిర్వహించిన ప్రత్యేక పూజలు ఆకర్షణగా నిలిచాయి. బీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు కంకనాల వెంకటరెడ్డి, అండేకర్ అశోక్, గ్రామ ప్రజలు తదితరులు పాల్గొన్నారు. अतः कूष्माण्डबलहरणं दुर्गमः ప్రవాస భారతీయుల పట్ల కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు వివక్ష చూపుతున్నాయని బీసీ రాజ్యాధికార సమితి వ్యవస్థాపక అధ్యక్షుడు దాసు సురేష్ అన్నారు. హైదరాబాద్ బాగ్లింగంపల్లిలోని బీసీ రాజ్యాధికార సమితి కార్యాలయంలో ఆయన మాట్లాడుతూ గల్ఫ్ ఇతర దేశాలతో పనిచేస్తున్న భారతీయులు ఏటా 14 లక్షల కోట్ల రూపాయలు తమ స్వదేశానికి పంపిస్తున్నారని తెలిపారు. ఆ డబ్బులతో ఆర్థికంగా ఎదుగుతున్న కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు వారి సంక్షేమాన్ని పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. గతంలో ఎన్ఆర్ఐ పాలసీ అమలు చేస్తామని మాట ఇచ్చిన ముఖ్యమంత్రి కేసీఆర్ ఇప్పుడు మాట తప్పారని విమర్శించారు. ప్రవాస భారతీయులకు ఇచ్చిన హామీలను నెరవేర్చి వారి సంక్షేమానికి కట్టుబడి ఉండాలని కోరారు. ఇంత పెద్ద ఎత్తున సొంత ఊరిని కన్న వాళ్ళను కూడా వదిలిపెట్టుకొని విదేశాలకు పోయి అక్కడ భారతదేశాన్ని మోస్తున్న బతికిస్తున్నటువంటి ప్రవాస భారతీయులు అనుకోని కారణాల వల్ల అక్కడ ఏదన్నా సమస్య వచ్చి వాళ్ళు మృతి చెందినా కూడా వారి యొక్క శవాలను, వారి యొక్క మృతదేహాలను ఇండియాకు కానీ లేకపోతే వాళ్ళ ఇంటికి చేరవేసేటటువంటి పరిస్థితి కూడా లేకపోవడం ఎంత విచారకరమైనటువంటి విషయమో ఒకసారి ప్రజలు అర్థం చేసుకోవాల్సిన మేము కోరుతున్నాం. మరి ప్రభుత్వానికి బాధ్యత లేదా? మరి ప్రభుత్వం ఈరోజు చూస్తే చేపలు కావచ్చు, మాంసపు ఉత్పత్తులు కావచ్చు, కూరగాయలు కావచ్చు, పండ్లు కావచ్చు, చేనేత వస్త్రాలు కావచ్చు, వడ్రంగి సోదరులు చేసినటువంటి మన పరికరాలు కావచ్చు, లేకపోతే ఏంటంటే సోఫా సెట్లు కావచ్చు, అవి మాత్రమే కాకుండా అనేక మంది కులవృత్తుల వాళ్ళు పనిచేయడం వల్ల ఎంతో ఉత్పత్తులు దుబాయ్ వాస్తవంగా గడిచినటువంటి 50 సంవత్సరాలు ఇంత అభివృద్ధి చెందిందంటే భారతదేశంలో గ్రామ స్థాయి నుంచి వెళ్ళి కులవృత్తులు చేపట్టేటటువంటి ఉత్పత్తి సేవా కులాలు వలస వెళ్ళి వారికి సహకరించడం వల్లనే ఇది జరిగిందనే విషయాన్ని మేము చాలా స్పష్టంగా తెలియజేస్తున్నాం. కాబట్టి మేము వెళ్ళిన తర్వాత అక్కడ గల్ఫ్కి వెళ్ళినటువంటి మా సోదరులు, మా ముఖ్యమైనటువంటి బీసీ నాయకులందరితో కూడా మేము చాలా సుదీర్ఘమైనటువంటి చర్చలు చేసినాం. అక్కడ వాళ్ళందరూ కూడా కోరుకునేది ఏంటంటే తప్పకుండా ఏదైతే మన తెలంగాణ ప్రభుత్వం గల్ఫ్ వాసులకు ప్రత్యేకమైనటువంటి గల్ఫ్ పాలసీ, ఎన్ఆర్ఐ పాలసీ తీసుకొస్తామని చెప్పి తర్వాత మాట మార్చినటువంటి విషయాన్ని కూడా ఈ సందర్భంగా మేము ప్రభుత్వానికి గుర్తు చేస్తున్నాం. కాబట్టి ప్రభుత్వం వెంటనే ఎన్ఆర్ఐ పాలసీ అమలు చేయడం కోసం పూర్తి స్థాయి లోపల పనిచేయాలి. లేకపోతే ఆల్రెడీ ఇప్పటికే ఎన్ఆర్ఐ పాలసీ కోసం గల్ఫ్లో అదే రకంగా క్షేత్రస్థాయిలో అంటే తెలంగాణలో కూడా ఒక పెద్ద ఉద్యమం ఉన్నది. కానీ ఆ ఉద్యమాన్ని ముందుకు రానియకుండా దాన్ని అడ్డుకుంటున్నటువంటి సందర్భం కూడా మా దృష్టికి తీసుకొచ్చిళ్ళు. బీసీ రాజ్యాధికార సమితి పూర్తి స్థాయి లోపల గల్ఫ్ వాసులకు, వారి కుటుంబాలకు అండగా ఉండడానికి త్వరలోనే గల్ఫ్ నుంచి వచ్చినటువంటి నాయకులతోని ఒక హెల్ప్ లైన్ నెంబర్ను కూడా ఏర్పాటు చేయడానికి మేము సిద్ధమవుతున్నాం. అదేవిధంగా గల్ఫ్ వాసుల యొక్క కుటుంబాలను ఇబ్బంది పెడుతూ వారికి సంబంధించినటువంటి ఆస్తులు కావచ్చు, వాళ్ళకి సంబంధించినటువంటి స్థలాలను కూడా కబ్జా చేసేందుకు కూడా గ్రామ స్థాయిలో, మండల స్థాయిలో కొంతమంది ప్రయత్నాలు చేస్తారు. అటువంటి కుటుంబాలకు కూడా బీసీ రాజ్యాధికార సమితి పూర్తి స్థాయి లోపల అందుబాటులో ఉంటుంది. మా క్యాడర్ కూడా వాళ్ళకు అందుబాటులో ఉండి వాళ్ళకి పనిచేస్తుందని చెప్పి మేము ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. వివిధ రంగాలలో సేవలు అందించిన మహిళలకు అప్సా ఆధ్వర్యంలో అమ్మ ఫౌండేషన్ సహకారంతో హైదరాబాద్ కవడిగూడ డివిజన్ బండానగర్లో అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా ఘనంగా సన్మానించారు. అదేవిధంగా పేద కుటుంబాలకు చెందిన 50 మంది గర్భిణీలకు సామూహిక సీమంతం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా స్థానిక ఎమ్మెల్యే ముఠా గోపాల్ హాజరయ్యారు.
ఈ కార్యక్రమంలో అప్సా ఎండి ప్రవీణ్, అమ్మ ఫౌండేషన్ వ్యవస్థాపకులు అనిల్, అరుణ, బీఆర్ఎస్ కార్యకర్తలు పాల్గొన్నారు. कितने मिनट हो गए? अरे अन्ना रुपये को 5-10 मिनट. కొద్ది జరగం ఫోన్ కూడా తీసుకురా ఇది ఒక్కడే తీసుకుని వెళ్ళిపోతాను సార్. ఇది చూడండి మేడం. మహిళా దినోత్సవం పురస్కరించుకొని మన ముషీరాబాద్ నియోజకవర్గం దోమలగూడ డివిజన్ బండానగర్లోని ఇక్కడ అందరికి మహిళలకి ఎవరైతే ప్రెగ్నెంట్ ఉమెన్ ఉన్నారో ప్రెగ్నెంట్ మహిళలు ఉన్నారో వాళ్ళందరికీ సామూహిక శ్రీమంత కార్యక్రమం చేయడం జరిగింది. అప్సా మరియు అమ్మ ఫౌండేషన్స్ ఆధ్వర్యంలో ఇక్కడ మనం ఒక 50 మంది మహిళలకి శ్రీమంతం చేయడం జరిగింది. ఈ మహిళలందరికీ సారే, బొట్టు, చీరె, పండ్లు, తాంబూలము, అన్ని గాజులు, వివిధ రకాల వస్తువులన్నీ కలిపి వాళ్ళకి శ్రీమంతానికి సంబంధించిన సామాన్లన్నీ కూడా ప్రొవైడ్ చేయడం జరిగింది. సో అమ్మ ఫౌండేషన్ వారి సహకారంతో, అప్సా వారి ఆధ్వర్యంతో ఈరోజు దోమలగూడ డివిజన్లో బండానగర్ కమ్యూనిటీలో చేయడం జరిగింది. సో ఇది చేసినందుకు మాకు ఎంతో ఆనందంగా ఉంది. ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే గారు వచ్చారు, అందరినీ ఆశీర్వదించారు. ఈ కార్యక్రమానికి సహకరించిన అందరికీ, అమ్మ ఫౌండేషన్ వారికి, ప్రతినిధులకి, ఎమ్మెల్యే గారికి, వార్డు ప్రతినిధులకి అందరికీ మా అప్సా తరఫు నుంచి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము. అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా ఇలాంటి కార్యక్రమాలు మరెన్నో జరుపుకోవాలని అప్సా మహిళా దినోత్సవ శుభాకాంక్షలు అమ్మ ఫౌండేషన్ తరఫున. ఇప్పటి వరకు మేము దాదాపు 5,000 మందికి శ్రీమంతం చేశాము. ఈరోజు ముషీరాబాద్ నియోజకవర్గంలో బండానగర్లో అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా సామూహిక శ్రీమంత మహోత్సవాలు జరుపుకున్నాము. దీనికి ముఠా గోపాల్ గారు, ఎమ్మెల్యే గారు ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభించారు. అందరికీ ధన్యవాదాలు. నల్గొండ జిల్లా నకిరేకల్ మండలం నోమల గ్రామంలో పారిశుద్ధ పనులు యుద్ధ ప్రతిపాదన చేపట్టాలని ఎంపీపీ బచ్చుపల్లి శ్రీదేవి గంగాధర్రావు గ్రామ సెక్రటరీ రమేష్ను ఆదేశించారు. ఆమెకు సామ రవీందర్ రెడ్డి గ్రామ యువత ఘన స్వాగతం పలికారు. ఎంపీటీసీ సామ మల్లమ్మ సెక్రటరీతో కలిసి ఆమె పలు వార్డుల్లో పర్యటించారు. ఈ సందర్భంగా పారిశుద్ధ సమస్యను స్థానికులు ఆమె దృష్టికి తీసుకెళ్లారు. అనంతరం ఎంపీడీఓ అండాలతో కలిసి అంగన్వాడీ, ప్రైమరీ, హైస్కూళ్లు, పల్లె ప్రకృతి వనం, హెల్త్ సెంటర్ను పరిశీలించారు. ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. రైతులు బాట కట్టేసి
కట్టేసిండు ఆడ ఉండాలి నా నడుముతున్న కాలువ ఎడిపోయింది బాటన పోవద్దు అన్నప్పుడు నా నడుములోతున్న కాలువ ఎడిపోయింది అది ఎడిపోయింది అది మళ్ళీ సై అయ్యింది మీకు బాటకు అడ్డం రావు అట్ట మాట్లాడాలి అందరం బయట పడ్డాక ఏదంటే అది వెనక పోయే ముచ్చట్లేదు ఇప్పుడు నేను నువ్వు అనుకోవద్దు ముందు వచ్చినాక ఎందుకు మిస్టేక్ చేసినావు మరి నీ ఫ్రెండ్సే కదా మొత్తం తప్పు అంటున్నారు నేనైతే అనలే కదా నా దగ్గర తప్పకు మీ ఫ్రెండ్సే కదా అరే అడిగి బండి వాళ్ళకి సోషల్ అంటే తెలుగులో కూడా గ్రామర్ రాకపోయినా చాలా ఇబ్బంది ఎగ్జామ్స్కి సోషల్ అంటే ఉంటుంది ఇంకేదో నీకు మంచి మనవాడు ఉన్నాడు ఏడవద్దు నీకు మనవాళ్ళ కొడుకులు. నల్గొండ జిల్లా దేవరకొండ మండలం డిండిలోని వ్యవసాయ మార్కెట్ కమిటీ ఉప కార్యాలయంలో కమర్షియల్ దుకాణాలకు బహిరంగ వేలం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన జాయింట్ డైరెక్టర్ మల్లేశ్వరం మాట్లాడుతూ కమర్షియల్ షాపుల వేలంలో 27 మంది పాల్గొనగా 22 మంది దక్కించుకున్నారని అన్నారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ డైరెక్టర్ అజ్మీరారాజ్, డిఎంఓ శ్రీకాంత్, సెక్రటరీ శ్రీనివాస్, ఎంపీటీసీ వెంకటయ్య, బీజేపీ దేవరకొండ కన్వీనర్ ఏటి కృష్ణ తదితరులు పాల్గొన్నారు. ఇండి సబ్ మార్కెట్ యార్డ్లో బహిరంగ వేలం ద్వారా కేటాయించడం జరిగింది. ఇందులో మా డీడీ గారు, డిఎంఓ, స్థానిక సెక్రటరీ, సర్పంచ్ గారు, ఎంపీటీసీ, ప్రజాప్రతినిధులు, అలాగే మిగతా ఇక్కడ పార్టిసిపెంట్స్ పాల్గొన్నారు. అయితే ఇట్టి షాపులలో రిజర్వేషన్ ప్రకారము బీసీ, ఎస్సీ, ఎస్టీ, అలాగే జనరల్, పిహెచ్సి కూడా కేటాయించడం జరిగింది. ఈ బహిరంగ వేలం ద్వారా నిర్వహించిన షాపులలో హైయెస్ట్ ప్రభుత్వం నిర్ణయించిన అద్దె 5,000 రూపాయలు అయితే 6,800 రూపాయలు బహిరంగ వేలం ద్వారా అత్యధికంగా ఒక షాప్కు రావడం జరిగింది. అలాగే తక్కువ అనేది అంటే అతి తక్కువ అనేది ఎస్సీ కేటగిరీకి సంబంధించినటువంటి షాపులు 5,100 రావడం జరిగింది. మొత్తం 22 షాపులు కూడా ఇవాళ బహిరంగ వేలం ద్వారా కేటాయించడం జరిగింది. ప్రభుత్వం నిర్ణయించిన ఆదేశాలకు అనుగుణంగా, గైడ్లైన్స్కి అనుగుణంగా ఇవాళ మొత్తం 22 షాపులు ఇక్కడ మేము స్థానికంగా ఉన్న ప్రజాప్రతినిధుల సహకారంతో, పార్టిసిపెంట్స్ సహకారంతో అందరికీ కేటాయించడం జరిగింది. అందరికీ పార్టిసిపెంట్స్ అందరికీ కూడా స్థానికంగా మా డిఎంఓ గారికి, అలాగే సెక్రటరీ గారికి, ప్రతి ఒక్కరికి కూడా ప్రజాప్రతినిధులకు కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. నూతన హెచ్డిఎఫ్సి బ్యాంక్ ఖాతాదారులకు మెరుగైన సేవలు అందించాలని హనుమకొండ ఎస్వీఎస్ విద్యాసంస్థల చైర్మన్ ఎర్రబెల్లి తిరుమలరావు కోరారు. భీమారంలో హెచ్డిఎఫ్సి బ్యాంక్ శాఖను ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ భీమారంలో హెచ్డిఎఫ్సి బ్రాంచ్ ప్రారంభించడం చాలా సంతోషంగా ఉందన్నారు. ఈ సందర్భంగా బ్యాంక్ మేనేజర్ సందీప్ కుమార్ బండి మీడియాతో మాట్లాడుతూ ఖాతాదారులకు మెరుగైన నాణ్యమైన సేవలు అందిస్తామని తెలిపారు. భీమారం చుట్టుపక్కల గల గ్రామాల ప్రజలు రైతు బ్యాంకు సేవలను వినియోగించుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో సర్కిల్ హెడ్ పవన్, క్లస్టర్ హెడ్ మారుతిరావు, బ్యాంకు సిబ్బంది, ఖాతాదారులు తదితరులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. నా పేరు సందీప్ కుమార్ బండి, హెచ్డిఎఫ్సి బ్యాంక్ బ్రాంచ్ మేనేజర్ని, భీమారం బ్రాంచ్. మీ అందరికీ అందుబాటులో సేవలు అందించడానికి హెచ్డిఎఫ్సి బ్యాంక్ మనకు భీమారంలో పెట్టాము. మన చుట్టుపక్కల ఆసిన్పర్తి కానీ, ఎర్రగట్టుగుట్ట కానీ, ఈ చుట్టుపక్కల ఏరియాలందరికీ అనుకూలంగా బ్యాంకింగ్ సౌకర్యాలు అందించడానికి ఈరోజే ప్రారంభం చేశాము. సదర్ని సేవలో హెచ్డిఎఫ్సి బ్యాంక్ గ్రామాల్లో ఉన్న ఎర్రగట్టుగుట్ట, ఆసిన్పర్తి, భీమారం, రామారం, నాగారం, ఈ గ్రామాల నుంచి మీకు ఏ బ్యాంకింగ్ సౌకర్యాలు కావాలనుకున్నా మన బ్యాంకుకి ఇచ్చేసి, హెచ్డిఎఫ్సి బ్యాంక్ భీమారం బ్రాంచ్కి ఇచ్చేసి మీరు సౌకర్యం పొందగలరు, బ్యాంక్ సౌకర్యం పొందగలరు. ఇది మన ఎస్వీఎస్ చైర్మన్ తిరుమలరావు గారు ప్రారంభించిన బ్రాంచ్, ఈరోజు ప్రారంభించిన బ్రాంచ్.
బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. ప్రజలకు భద్రతపై భరోసా కల్పించేందుకే ఆర్ఏఎఫ్ బలగాల ఫ్లాగ్ మార్చ్. బైంసా ఏఎస్పీ కాంతిలాల్ పాటిల్ స్పష్టీకరణ. వైభవోపేతంగా పెద్దమ్మ పెద్దిరాజుల కళ్యాణ వేడుకలు. పూరవీధుల నేత్రపర్వంగా బోనాల యాత్ర. జిన్నింగ్ మిల్లులో క్యాష్ కటింగ్ పేరిట పత్తి రైతుకు అన్యాయం. ఆసిఫాబాద్ ఎంపీపీ మల్లికార్జున్ ఆరోపణ. బీసీల కులగణన హామీని నెరవేర్చకపోవడం బాధాకరం. బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్ గౌడ్ విమర్శ. ఇక ఇవి బులెటిన్ అప్డేట్స్. కీప్ వాచింగ్ V3 న్యూస్. లక్ష్యం సమాజహితం. నమస్కారం.